హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, ఈరోజు శ్యామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే, మరి హాస్పిటల్లో మల్లారెడ్డి హాస్పిటల్లో ఒక మహిళ ట్రీట్మెంట్ చేయంగా హాస్పిటల్లో మరి చనిపోయింది. అంటే ఆపత్తుండి హాస్పిటల్కి వస్తే ఆ మహిళకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయంగా చనిపోయింది. చనిపోయింది, ఓకే, అంతవరకు ఓకే. కానీ వాళ్ళ బంధువులు ఎవరైతే చనిపోయారో అమ్మాయి వాళ్ళ బంధువులు చుట్టాలు అందరూ వస్తే మరి చూడండి, లొల్లి పంచి చూడండి ఎంత ఘోరంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఇంతవరకు ఏ ఛానల్ రాలే, ఏ సోషల్ మీడియాలో రాలేదు, ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు, ఏ పేపర్ లేదు. అంటే ఏ పేపర్లో రాకుండా ఈ రకంగా వీళ్ళు మేనేజ్ చేసిర్రు. అంటే ప్రాణం అంటే అంత లెక్క లేదు. అదే సేమ్ టైం అద్దాలు కూడా వలగొడుతుర్రు అక్కడ వాళ్ళు. రిపోర్టర్ అని చూడండి, చూసుకున్నట్టయితే 20 మంది బోన్సాలు కలిసి కొడతారు. మనసులో మీరు గాడులు రావు, నాకు అర్థం కాదు. మీరు ఒక రిపోర్టర్ని, ఒక జర్నలిస్టు ఒక్క హాస్పిటల్లో చనిపోతే ఎందుకు చచ్చిపోయింది అలాని ప్రశ్నిస్తే అడిగితే 20 మంది కలిసి కొడుతురు. చూడు, దున్నపో లేకుండా ఒక్కొక్కడు 20 మంది కలిసి ఒక రిపోర్టర్ కొట్టడం ఎంతవరకు న్యాయం అది? మరి మిగతా సోషల్ మీడియా ఎందుకు వస్తలేదు, అన్ని పేపర్లు ఎందుకు వస్తలేదు, ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకు వస్తలేదు, ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే మన మీడియా మొత్తం దేని మీద ఫోకసు? ఈ బిల్డింగ్ల కాడ, అపార్ట్మెంట్ల కాడ అక్కడేనా? ఈ ఒక రిపోర్టర్ కొడితే ఒక పరిస్థితి మనకు కూడా వస్తే ఎట్లా? ఏ సోషల్ మీడియా రాలేదు. అసలు వాస్తవానికి దీని మీద ఖండించాలి. దున్నపో లేకుండా 20 మంది కొడుతుంది, ఎట్ట కొడుతుంది అండి? వీళ్ళు మనసులో గాడుతులు అంటారు వీళ్ళని, ఏమంటావు ఉరికించుకుంటా. అరే 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 అరే, ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ న్యూస్ బయట రాకుండా తొక్కిపెట్టారు. ఇంత పెద్ద న్యూస్ శివకుమారు రిపోర్టరు ఆల్రెడీ సిఐ కూడా కంప్లైంట్ పెట్టారు, ఇట్లా సంగతి అని. వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. అంత ఘోరంగా కొడితే, శివకుమారి ఒక రిపోర్టర్ కొడితే ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియాలో రాలేదు, ఏ పేపర్లో రాలేదు, ఏ ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు. మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకని మరి ఎందుకు పట్టించుకుంటలేరు? అసలు రిపోర్టర్ వాల్యూ ఉందా? తెలంగాణ స్టేట్లో రిపోర్టర్ వాల్యూ ఉందని అడుగుతున్నాను. ఒక్క రిపోర్టర్ 20 మంది కొడుతున్నాడు, మనసులో గాడుదని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్ గానే ఉండాలంటున్నాను. ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే విషయం. సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఏ పేపరు కానీ భయ్యా మనందరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కలిసికట్టుగా వాళ్ళ పైన మనము పేపర్కి ఇచ్చుడు కానీ, సోషల్ మీడియా చూపెట్టు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా చూపెట్టుడు కానీ ఇవన్నీ జరగాలి. అరే మనకే రక్షణ లేకపోతే ఎట్లా? ఒక జర్నలిస్ట్కి రక్షణ లేకపోతే ఎట్లా? ఇది తప్పు, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్తుంటే మనం కొడుతుంటే చేతులు గాలి వేసుకొని కూర్చుంటాం. మరి రిపోర్టర్ అందరూ ఒక రిపోర్టర్ని 20 మందిని కొడితే 20 మంది కలిసి కొడుతురు. ఏ మాత్రం మనం అందరూ సోయి ఉండాలి, మన రిపోర్టర్లు అందరికీ ఒక సోయి ఉండాలి. అరే ఒక తోడు మిత్రుని కొడుతురు ఒక రిపోర్టర్ అంటే మన తమ్ముడు అన్నను అనుకోవాలి. ఎవరు మాట్లాడరు దీనిపైన? ఎందుకని? కారణం ఏంది? మల్లారెడ్డి హాస్పిటల్లో ప్రాబ్లం అయినప్పుడు మల్లారెడ్డి ఇప్పుడు మాజీ మంత్రి చూసి ఏమన్నా వెనుక ముందు అవుతారా? అది కాదు కదా. ఒక రిపోర్టర్ కొట్టినప్పుడు వార్త చూపెట్టాలి కదా, అది మన బాధ్యత. ఇది తప్పు జరిగినప్పుడు మన బాధ్యత, చూపెట్టడం మన బాధ్యత. ఇప్పటి వరకు ఇది జరిగి దాదాపు 4 రోజులు అవుతుంది. ఏ పేపర్ రాలేదు, ఏ సోషల్ మీడియా రాలేదు, ఎలక్ట్రానిక్ మీడియాలో రాలేదు, ప్రింట్ మీడియాలో రాలేదు, ఎల్లా రాలేదు. ఆ పరిస్థితి మనకొస్తే మనం ఏం చేస్తాము? ఇది నా క్వశ్చన్. ఆ పరిస్థితి మనం ఏం చేస్తాము? ఎవరెవరు దాని పైన మాట్లాడాలి కదా. పనికిరాని లొట్ట మిసి ముచ్చలు మస్తు చెప్తూనే ఉంటారు ఛానల్లో. ఒక రిపోర్టర్ని, ఒక శివకుమార్ రిపోర్టర్ని 20 మంది కొట్టినప్పుడు, బోసాలు కొట్టినప్పుడు, అక్కడున్న సిబ్బంది కొట్టినప్పుడు, హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు కొట్టినప్పుడు ఎందుకు స్పందించారు? పనికిరాని సోషల్ మీడియా ఒక రిపోర్టర్ని కొడితే పట్టించుకొని మనుషులు దేనికోసం? ఇది అసలు రిపోర్టర్కు మనకు అసలు ప్రాణభయం ఉండగా నోరు పట్టించుకోడు. అరే ఒక్క ప్రాబ్లం అయితే అందరు కలిసి మనం మాట్లాడేటట్టు ఉండాలి. మిత్రులారా, ఒకటే చెప్పేది, మీడియా మిత్రులారా, దయచేసి చెప్తున్నా, ఒకరికి ప్రాబ్లం అయిందంటే, ఒక అన్యాయం అయిందంటే మనం కలిసి మాట్లాడాలి. మీడియా అంటే అంత ఒకటే కదా. ఎలక్ట్రానిక్ పెద్దది,
సోషల్ మీడియా పెద్దది అట్లా కాదు, అన్నిట్ల మీద మాట్లాడదాం కాబట్టి చిన్న రిపోర్టర్ అయినా పెద్ద రిపోర్టర్ అయినా అందరూ ఒకటే, అందరూ సమానమే. ఎంత పెద్ద చిన్న రిపోర్టర్ అయినా ఎంత పెద్ద రిపోర్టర్ అయినా అందరూ సమానమే సమాజంలో. చిన్న రిపోర్టర్ గదే వార్త రాస్తాడు, పెద్ద రిపోర్టర్ గదే రాస్తాడు. టీవీ నైన్లో వచ్చేది, VCCలో వచ్చేది, సోషల్ మీడియాలో వచ్చేది, ఎలక్ట్రానిక్ మీడియా ఎన్ని వచ్చినా కానీ మన సోషల్ మీడియాలో వచ్చేది గదే వార్త కదా. అదే సేమ్ టైం ప్రింట్ పేపర్లో వస్తుంది, అదే వార్త కదా. నేను ఏమంటున్నానంటే ఒకళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు అందరూ మనం ఖండించాలి, మీడియా మిత్రులందరూ ఖండించాలని నా క్వశ్చన్. ఇది ప్రజల తెలంగాణ ప్రజల జరిగే విషయం ఇది. మా KK న్యూస్ తెలంగాణ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.